అందరికీ నమస్కారం. నేను లాయర్ విజయ్ కిరణ్, అడ్వకేట్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే వడ్డీ మాఫియా. వడ్డీ మాఫియా అని ఎందుకన్నానంటే, ఆ మాఫియా డాన్లు ఏమేం చేస్తారో, ఎలాంటి నేరాలు చేస్తారో అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డీ వ్యాపారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వడ్డీ వ్యాపారం తప్పు కాదు, కానీ అధిక వడ్డీలకి రుణాలు ఇవ్వటం, దాన్ని వసూలు చేసుకునే క్రమంలో ఇచ్చిన డబ్బును లెక్క కట్టకుండా మొత్తం కట్టమని అడగటం, అలా కట్టకపోతే ఆ వడ్డీకి అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని మరి వేధించటం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని కూడా ఏడిపించటం, ఈ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎవరైనా చట్టపరంగా ఆ వడ్డీ వ్యాపారులను ఎదుర్కొన్నట్లయితే మరి రౌడీల ద్వారా, అలాగే ఎవరైతే నేరాలకి ఆల్రెడీ పాల్పడి రికార్డుల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా, వాళ్ళ మనుషుల ద్వారా భౌతికమైన దాడులు ఆ వడ్డీకి అప్పుకు తీసుకున్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద చేసి, వాళ్ళకి మద్దతు తెలుపుతున్న వాళ్ళ మీద కూడా చేసి మరి భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తమ వడ్డీ మాఫియాని కొనసాగిస్తున్నారు. మరి ఎందుకు మాఫియా అనే మాట వాడానంటే, చట్ట ప్రకారం రూపాయల కంటే, 100కి రూపాయల కంటే అంటే 2% కంటే ఎక్కువ వడ్డీకి ఎవరు కూడా అప్పు ఇవ్వకూడదు, డిమాండ్ కూడా చేయకూడదు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నెలకి రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడు దేవుడిలాగా కనిపిస్తున్నాడు అందరికీ. ఎందుకంటే రూపాయల వడ్డీ, రూపాయల వడ్డీ, రూపాయల వడ్డీలు కూడా తీస్తున్నారు. కొంతమంది అయితే వారానికి రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు, రూపాయలకి రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు, రోజుకి రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు. మరి ఈ విధంగా అధిక వడ్డీలు డిమాండ్ చేయటం, వసూలు చేయటం మాత్రమే కాకుండా ఎవరైతే ఆ విధంగా బాధింపబడ్డారో వాళ్ళని డబ్బు కట్టలేని పరిస్థితిలో ఎంత దారుణమైన హింసలకు గురి చేస్తున్నారంటే, నేరుగా ఇంటికెళ్ళి భౌతిక దాడులకు పాల్పడటం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. మహిళలు అయితే డైరెక్ట్గానే మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, ఏం చేయమంటే అది చేయాలి, ఎవరితో ఏం చేయమంటే అది చేయాలి అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరుగుతోంది. పురుషులను అయితే డైరెక్ట్గా చెప్తున్నాను, ఇంట్లో ఆడవాళ్ళని పంపించండి, డబ్బన్నా కట్టు, లేదంటే నీ భార్యని, నీ బిడ్డల్ని, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళని పంపించని అడిగేటువంటి నీచమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో కూడా ఉన్నది. మరి చట్టాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో పోలీసులు కూడా ఏదన్నా వాళ్ళ నుంచి రక్షణ కల్పించండి, వడ్డీ వ్యాపారుల నుంచి రక్షణ కల్పించండి అని వెళ్తే చాలా సందర్భాలు ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదు, మీరు సివిల్ కోర్టులో తేల్చుకోండి పోయి అని చెప్పి అడుగుతున్నారు. అని కేసులు పెట్టడానికి కూడా నిరాకరిస్తున్నారు కొన్ని చోట్ల అయితే పోలీసులు కూడా. మరి వడ్డీ వ్యాపారుల యొక్క వేధింపుల నుండి రక్షించడం అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, అధిక వడ్డీలు ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి తగిన ఆదేశాలు జారీ చేయండి. ముఖ్యంగా ప్రజల యొక్క ఎమర్జెన్సీ కండిషన్ని, నిస్సహాయ స్థితిని ఆ వడ్డీ వ్యాపారులు అలుసుగా తీసుకొని, అవకాశంగా తీసుకొని వాళ్ళకి అధిక వడ్డీలకి ఆశ చూపించి వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎవరో బంధువులు హాస్పిటల్లో ఉంటారు, అత్యవసరంగా రాత్రి డబ్బు కట్టాలి, అది ఒక నిస్సహాయ స్థితి. ఆరోగ్యశ్రీ అనేది కొన్ని చోట్ల పని చేస్తుంది, కొన్ని చోట్ల పని చేయటం లేదు. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు అడ్జస్ట్ కావు. అటువంటి నిస్సహాయ స్థితిలో వారానికి రూపాయలు వడ్డీ ఇస్తేనే ఇస్తామని చెప్పి ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే వీళ్ళ ఇష్టం వచ్చిన మొత్తం రాసుకుంటున్నారు అవసరమైనప్పుడు. మరి తమ వారి ప్రాణాలను కాపాడుకోవటానికి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బాధితులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి
అధిక వడ్డీలకి అప్పులు తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా దాంట్లో తప్పు పట్టలేము. ఆ తర్వాత ఆ వడ్డీ ఎడితిరిగి తీర్చలేరు కాబట్టి, ఆ అప్పు ఎలాగో తీరదు కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవటం, బలవంతంగా బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏడిపించి, హింసించి, అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించడం ఈ విధంగా జరుగుతున్నది. ఎవరైనా న్యాయ పోరాటానికి సిద్ధపడి మరి పోలీసులు న్యాయం చేయకపోయినా నేరుగా కోర్టుకు వెళ్తాము, కోర్టులో తేల్చుకుందామని ఎవరైనా ధైర్యంగా వెళ్తే వాళ్ళ మీద మరి రౌడీల్ని, గుండాల్ని ఉసిగొల్పి భౌతిక దాడులకి పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా భౌతిక దాడులకు పాల్పడితే కూడా మరి కఠినంగా వ్యవహరించాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తగిన ఆదేశాలు ఇవ్వాలని హోమ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, చీఫ్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను. మీడియా వాళ్ళు కూడా ఈ విషయానికి స్పందించి, ఈ సమస్య మీద స్పందించి తగినంత ప్రచారం కల్పించి మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చేయాలని చెప్పి కూడా మీడియా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తున్నాను, ఇది చాలా పెద్ద విషయం. సైలెంట్గా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, సైలెంట్గా మానభంగాలు జరుగుతున్నాయి, బయటికి రావట్లేదు విషయాలు. సైలెంట్గా హత్యలు కూడా జరుగుతున్నాయి, సైలెంట్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, బయటికి రావట్లేదు. దయచేసి దీని మీద దృష్టి సాధించాలని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. అలాగే వడ్డీకి తీసుకునే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మీరు మీ నిస్సహాయ స్థితిని వాళ్ళు అవకాశంగా వాడుకుని అధిక వడ్డీకి ఇచ్చినప్పుడు మీరేమి దాన్ని తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, అధిక వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. చట్టం అనుమతించిన మేరకు ₹2 వడ్డీ మాత్రమే కట్టండి. మీరు ఎప్పటికే ₹2 వడ్డీ లెక్కన కట్టేసి ఉంటే కొత్తగా ₹1 కూడా కట్టకండి, కట్టాల్సిన అవసరం లేదు. ఐపీ పెట్టుకోవటం కావచ్చు, లేదా ఇతర సివిల్ లా ప్రకారం ఉన్నటువంటి అవకాశాలు ఉంటే వాడుకోండి, తప్పేం లేదు. నిజంగా మీరు కట్టలేని పరిస్థితి ఉంటే, న్యాయంగా మీరు కట్టవలసింది ఏదైనా ఉంటే కట్టగలిగితే కట్టేయండి. అది ఉద్దేశపూర్వకంగా ఎగరగొట్టడం అనేది కూడా మోసం చేయటం. కానీ నిజంగా మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మీరేమి బాధపడక్కర్లా, మీరేమి ఆత్మహత్యలు చేసుకోనక్కర్లా, మీరేమి ఊళ్ళో వదిలి పారిపోనక్కర్లా. ధైర్యంగా నిలబడండి, చట్టాన్ని ఉపయోగించుకోండి, సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. పోలీసులు న్యాయం చేయకపోతే నేరుగా కోర్టుకు వెళ్ళండి. మీకు అవకాశం ఉంటే మరి తగిన వనరులు ఉంటే లాయర్లను ఎంగేజ్ చేసుకోండి. లాయర్లను పెట్టుకునే స్తోమత కూడా లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పి ప్రతి కోర్టులో ఉంటుంది. ఉచిత న్యాయ సహాయానికి అప్లై చేసుకునైనా సరే వాళ్ళ ద్వారా న్యాయవాదులు పెట్టుకుని మీరు కేసు ఆడుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 కూడా అధిక వడ్డీ చెల్లించకండి. వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే, బెదిరింపు మెసేజ్లు పెడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. ఎక్స్టార్షన్ అంటారు దాన్ని. మీరు కనుక వాళ్ళు అడిగినంత వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మరి ఇలా చేస్తాము, మేము కొడతాము, మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకెళ్తాము, ఇలా ఏదైనా బెదిరిస్తే, అసభ్యంగా మాట్లాడితే మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా మహిళలతో, చిన్నపిల్లలతో ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే దానికి తగిన సెక్షన్లు ఉన్నాయి. ఎక్స్టార్షన్ అనేటువంటి సెక్షన్ ఉన్నది, దాని ప్రకారం కేసులు కట్టండి. నిజంగా వాళ్ళు భౌతిక దాడులకు పాల్పడితే, కిడ్నాపులు చేస్తే దానికి కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల ప్రకారం మీరు కేసులు పెట్టండి. మరి ఈ రోజున గూగుల్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయినటువంటి ChatGPT లేదా జెమిని ఇలా చాలా ఉన్నాయి. వాటిల్లో కానివ్వండి, మీరు విషయాన్ని జస్ట్ అలా తెలుగులో అయినా సరే టైప్ చేసి అలా పోస్ట్ చేస్తే, ప్రాంప్టింగ్ ఇస్తే దానికి తగిన సెక్షన్లు ఏమేమి ఉన్నాయో అవే చెప్పేస్తున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఏం భయపడొద్దు, తగిన సెక్షన్లు మెన్షన్ చేస్తూ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి. మీరు స్థానికంగా మీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు మీకు న్యాయం చేస్తారని నమ్మకం మీకు లేకపోయినా, చేయకపోయినా నేరుగా కోర్టుకు వెళ్ళండి, ఏమీ కాదు. లాయర్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో కోర్టుకు వెళ్తే కూడా మీరు సింపుల్గా ఒక తెల్ల కాగితం మీద మరి పోలీస్ స్టేషన్లో ఎలాగైతే కంప్లైంట్ రాసిస్తారు, అదేవిధంగా సంబంధిత జడ్జి గారిని సంబోధిస్తూ లెటర్ రాసి, అంటే కంప్లైంట్ లాగా రాసి, జస్ట్ ఒక స్టాంప్ మాత్రం, కోర్టు ఫీ స్టాంప్ మాత్రం అతికిచ్చేసి నేరుగా కోర్టులో కూడా ఇవ్వచ్చు. మరి కోర్టు స్టార్టింగ్ అప్పుడే మొదట్లోనే అర్జీదారులని అరుస్తారు, అప్పుడు ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్ళిస్తారు. దాన్ని ఖచ్చితంగా కేసు అవుతుంది, విచారణ జరుగుతుంది, జరగాలి కూడా. కాబట్టి ఆ వెసులుబాటును కూడా మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు మా కాళహస్తి అనుకోండి, కాళహస్తిలో జూనియర్ సివిల్ జడ్జి
వారి దివ్య సమకమునకు అని రాసేసి మరి కింద పోలీస్ కంప్లైంట్ ఎట్లా ఇస్తారో అదే విధంగా జరిగిందంతా రాసి కింద సంతకం పెట్టి లేదా వేలు ముందు వేసి అక్కడ అర్జీదారులు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తే కోర్టు ఫీ స్టాంప్ అతికిచ్చి ఇచ్చేస్తే అది కేసు అవుతుంది. దానికి ఒక నెంబర్ ఇస్తారు. టైం పట్టినా పర్లేదు, మీరు చట్టం ఇచ్చిన అవకాశాలను వాడుకోండి. దానికి మించి మరి ఈ విధంగా చేస్తే వడ్డీ వ్యాపారులు కూడా ఎలా ఆలోచిస్తారంటే, ఈ విధంగా ఇట్లే కేసులు పెట్టేదానికి వదిలేస్తే మనం ఇంకా వడ్డీ వ్యాపారాలు చేయలేము, ఇంత బ్లాక్ మనీ నల్లధనాన్ని కూడబెట్టలేము, ఇంత అవినీతి సొమ్ము కూడబెట్టలేము, కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి కొద్దిమంది మీద భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉంది. మరి కేవలం దాడులతోనే కాకుండా మీ మీద హత్యా ప్రయత్నాలు కూడా జరగవచ్చు, మీ కుటుంబ సభ్యుల మీద కిడ్నాప్ ప్రయత్నాలు, ఇంకేదైనా అఘాయిత్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. నేను లేదని చెప్పట్లేదు, రిస్క్ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో న్యాయ పోరాటం చేసేటప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోండి. ఒకరిద్దరైతే మీరు చెప్పినట్లు కొంతమంది మీద వాళ్ళు దాడులు చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షల్లో ఇటువంటి బాధితులు ఉన్నారు, బయటికి తెలియట్లేదు. కానీ అందరూ ఏకకాలంలో కేసులు పెట్టండి. మిమ్మల్ని ఎవరెవరైతే వేధిస్తున్నారో వాళ్ళందరి మీద నిజాయితీగా కేసులు పెట్టండి. ఈ కేసులు పెట్టడం అన్నదాన్ని మళ్ళీ దుర్వినియోగం చేయకండి. మీరు ఏదో అప్పగరగొట్టడానికి దీన్ని వాడుకోకండి. నిజాయితీగా ఉపయోగించండి. బాధితులకు న్యాయం జరుగుతుంది. పోలీసులు, కోర్టులు కూడా ఈ విషయం మీద స్పందించాలి. మరి ఈ రీతిగా చట్టం ఇచ్చిన వెసులుబాటును వాడుకోండి. నిజంగా మీకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినట్లయితే మీకు, లేక కుటుంబ సభ్యులకు, లేదా మీ వీధిలో వాళ్ళకో ఎవరికో ఒకరికి ప్రాణాపాయ పరిస్థితే కూడా ఏర్పడితే, లేదా తీవ్రంగా కాళ్ళు చేతులు తీసేటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఆ రౌడీలు, ఆ వడ్డీ వ్యాపారులు పంపించే రౌడీలు చేస్తారు. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరందరూ కలిసికట్టుగా పోరాడండి. భౌతిక దాడుల్లో విషయంలో ప్రాణాపాయం ఏర్పడితే ఆత్మరక్షణ కోసం, అలాగే ఇతరులను రక్షించడం కోసం కూడా మరి మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు కానీ ఇతర ప్రభుత్వాధికారులు కానీ మీ ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం లేదా ఇతరుల ప్రాణాలను కాపాడటం కోసం మీరు వాళ్ళని గాయపరచవచ్చు. అది నేను చెప్పే మాట కాదు. మరి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టారు. దానికి చట్టాల్లో ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ ఉంటుంది, నెట్లో చూసుకోండి. ఐపీసీ సెక్షన్ 99లో కొన్ని కండిషన్లు రాశారు. ఆ కండిషన్స్కి లోబడి మీ ఆత్మరక్షణ హక్కుని లేదా ఇతరులను కాపాడటానికి, వాళ్ళ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటానికి కూడా ఆ హక్కును ఉపయోగించి మీరు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయొచ్చు. దాడి చేయటం అంటే ఉద్దేశపూర్వకంగా పగతోనో ప్రతీకారంతోనో కాదు, కానీ మీ ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాలు కాపాడటానికి మరి వారిని గాయపరచవచ్చు. ఆ గాయపరచడం నేరం కాదు, చట్టం దాన్ని పరిగణలోకి తీసుకోదు. ఒకవేళ ఆ గాయం వల్ల నిజంగా వాళ్ళకి ఏదైనా తీవ్రమైన పరిస్థితి ఏర్పడినా కూడా మీరు నిరూపించుకోగలిగితే మరి దానికి కూడా ఏం శిక్ష పడదు. ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాళ్ళు చేసేటువంటి గొడవలు కావచ్చు, దాడులు కావచ్చు, మొత్తం వీడియోలు తీయండి. వాళ్ళు చేసేటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, వాళ్ళు పంపించేటువంటి మెసేజ్ కావచ్చు, ఆ కాల్ డేటా కావచ్చు, అవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో. రేపు సాక్ష్యాలుగా పనికి వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఇచ్చేటువంటి ఒక పిలుపు అనుకోండి, లేదా చేసే విజ్ఞప్తి అనుకోండి, ఈ వడ్డీ మాఫియా అంతరించాలంటే ఫస్ట్ మీరు అధిక వడ్డీలు కట్టడం మానేయండి. ₹1 కూడా అధిక వడ్డీ చెల్లించకండి. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోండి, ఎన్ని దాడులు చేసినా ఎదుర్కోండి. అలాగే ఒకరి మీద దాడి జరుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు మనకెందుకులేని చూస్తూ ఊరుకోకండి. ఈరోజు వాళ్ళకి ఎదురైన పరిస్థితి రేపు మీకు ఎదురవ్వచ్చు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసే పరిస్థితి లేకపోతే మీరు చెయ్యండి. మీకు సంబంధం లేకపోయినా సరే వాళ్ళు మీరు ఆదుకోండి. అసలు ఈ వడ్డీ వ్యాపారంతో నాకు ఏ సంబంధం లేదు. నేను ఎవరి దగ్గర వడ్డీలు తీసుకొని కట్టడం బాధితుండేం కాదు నేను. అయినా సరే జరుగుతున్న అరాచకాలను ఆపాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు చూడటం కాకుండా అనేక మందికి షేర్ చేయండి. మరి అవేర్నెస్ కల్పించండి. అలాగే లాయర్లు, మన న్యాయవాది మిత్రులకు కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మరి ఎవరైనా పేదవాళ్ళు నిజంగా అన్యాయానికి గురైన వాళ్ళు వస్తే వీళ్ళని తక్కువ ఫీజు తీసుకుని అవసరమైతే ఉచితంగా కూడా న్యాయ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఒక ఉద్యమంలాగా, ఒక విప్లవంలాగా ఒక 4 రోజుల పాటు ఈ విధంగా కొనసాగితే వడ్డీ వ్యాపారాలు ఆగిపోతాయి. మరి అందరికీ ₹2 వడ్డీ లేదా అంతకంటే తక్కువ వడ్డీకి అప్పులు దొరికినప్పుడు అందరూ బాగుపడేదానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు ఒక బాధితులు చెప్పారు నాకు, వారానికి 10 రూపాయల వడ్డీ అంట, 10% వడ్డీ, అంటే సంవత్సరానికి దాదాపు 520% వడ్డీ. ఏ ప్రపంచంలో అత్యంత కుబేరులు అయినటువంటి టాప్ 5 కుబేరులు కూడా అంత సంపాదించలేరు, అంత కట్టను లేరు. అయినా కూడా ఎందుకు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ప్రభుత్వాలు గమ్మునున్నాయి అనేది అది ఎవరి విచక్షణాధికారానికి, ఎవరి విచక్షణకు వాళ్ళకే వదిలేస్తున్నాను. సరే, జరిగింది ఏదో జరిగింది. ఇక్కడి నుంచైనా ఇది ఆగాలి అంటే ముందుగా వడ్డీ, అధిక వడ్డీలకు తీసుకున్న వాళ్ళు మీరు ₹1 కూడా వడ్డీ కట్టకండి, చట్ట ప్రకారం ఎదుర్కోండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కానీ, చట్టబద్ధిని ఉల్లంఘించమని కానీ, చట్ట విరుద్ధంగా ప్రవర్తించమని కానీ నేను రెచ్చగొట్టడం లేదు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వటం లేదు. కానీ మీ హక్కుకు భంగం కలుగుతున్నప్పుడు పోరాడే హక్కు మీకు ఉంటుంది. హక్కుల్ని కాపాడుకునే హక్కు ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. చట్ట పరిధిలో, చట్టానికి లోబడి, చట్ట ప్రకారం ఈ హక్కుల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కాపాడుకోండి. మీకు సంబంధం లేకపోయినా సరే మీకు వీలున్నంత వరకు ఈ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోండి. రేపు మీ దాకా రాకుండా ఉంటుంది. ఈరోజు మన దాకా రాలేదులే, నాకు సంబంధం లేదులే అనుకోకండి. ఏదో ఒక రోజు మీకు ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడి రేపు మీ దాకా ఆ సమస్య రాకుండా ఉండాలండి. ఈరోజు మీరందరూ కలిసికట్టుగా పోరాడండి. ఆ మేరకు నేను ప్రజలకు పిలుపునిస్తున్నా, అదే రీతిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అధిక వడ్డీ కేసులు ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకుని ఒక నెల రోజులు ఎక్కువ దీనికి, ఈ నెల రోజుల పాటు అదే పనిగా కేసులు కట్టండి. నిజంగా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. కొన్ని కేసుల్లో కావచ్చు, కొన్ని కేసుల్లో శిక్షలు పడ్డా సరే ఈ వడ్డీ మాఫియా అనేది కంప్లీట్గా అంతరిచ్చిందంటే ప్రజల బతుకులు బాగుపడతాయి. అరటిపళ్ళు అమ్మే వాడి దగ్గర కూడా వారానికి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటే వాడు ఎట్లా బతకాలి, ఎట్లా వ్యాపారం చేయాలి? కాబట్టి ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ, మీడియా కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ, సామాజిక సేవా సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ, అందరూ, ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి. ఎందుకంటే వడ్డీ మాఫియా ఎక్కువ టార్గెట్ చేసేది మహిళల్ని. వాళ్ళు వడ్డీకి తీసుకుంటే బాగా టార్గెట్ అవుతారు, వాళ్ళ ఇంట్లో మగాళ్ళు తీసుకుంటే కూడా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళని కాపాడటం కోసం ఆస్తులు రాసి ఇచ్చేయటం, లేదంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినటం. ఈ విధమైనటువంటి పరిస్థితి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక బహిరంగంగా చెప్పలేనటువంటి దారుణాలు చాలా జరుగుతున్నందువల్ల మరి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చూడటం మాత్రమే కాకుండా అందరికీ షేర్ చేయండి. మీ అనుభవాలు, అలాగే మీ ఆలోచనలు ఏదన్నా ఉంటే కూడా షేర్ చేయండి. ఎవరైనా బాధితులు మీ టెస్టిమనీస్, మీకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరిస్తూ వీడియోలు పెట్టండి. సామాజిక మాధ్యమాల్లో ఇది ఒక ఉద్యమంలా నడవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.